మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మరో వల్లభనేని వంశీ కాబోతున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కాకానిని వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఒకదాని తర్వాత మరొకటి అతని మెడకు ఉచ్చులా బిగుసుకుంటున్నాయి. దీంతో ఇప్పట్లో బెయిల్పై బయటకొచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్నారాయన. కాకాని బెయిల్ పిటిషన్లపై ఇటీవల వాదనలు జరిగాయి. తదుపరి విచారణ ఈ నెల 11న జరగనుంది. తాజాగా కాకానిపై మరో 2 కేసులు నమోదయ్యాయి. కృష్ణపట్నం పోర్టు సమీపంలో కాకాని అనధికారికంగా టోల్గేట్ ఏర్పాటు చేసి కంటైనర్ లారీల నుంచి డబ్బు వసూలు చేశారనేది ఆరోపణ. ఈ అంశంలో కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఆయన ప్రధాన అనుచరుడు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డిపై ముత్తుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే కనుపూరు చెరువులో అక్రమంగా మట్టి తవ్వి రవాణా చేసేందుకు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారనే ఆరోపణపై నమోదైన కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు చేర్చారు. ఇది కాకుండా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారనే ఫిర్యాదుపై మంగళగిరి సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ 3 కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుల్లో ఒకదాని తర్వాత మరొకటి పీటీ వారెంట్ వేసి కాకానిని విచారించేందుకు పోలీసులు పోటీ పడుతున్నారు. ఇక పాత కేసులను కూడా తిరగదోడే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. దీంతో ఇప్పట్లో కాకానికి బెయిల్ వచ్చే అవకాశం లేదని పోలీస్ వర్గాలంటున్నాయి. మొత్తానికి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తరహాలోనే కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు ముప్పుతిప్పలు పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.